ఆత్మలరా వినండి శివుని శుభ సందేశం. ఓ ఆత్మలరా వినండి శివుని శుభ సందేశం. ఇక దేశం మార్చుకొని ప్రియమైన వారలారా ఓ ఆత్మలరా వినండి శివుని శుభ సందేశం. చిక్కులలో చిక్కుకొని ఉండిపోకూడదు ఈ అమూల్యమైన జీవితం. చిక్కులలో చిక్కుకొని ఉండిపోకూడదు ఈ అమూల్యమైన జీవితం. చివరికి నీకు దొరకకూడదు ఎక్కడ ఖాళీ ఒడి వరదానాన్ని మీరు నిత్యం స్వీకరించండి. పొందాల్సింది ఏమి మిగలకూడదు ఆత్మలారా వినండి. ఓ ఆత్మలారా వినండి శివుని శుభ సందేశం. ఓ ఆత్మలారా వినండి శివుని శుభ సందేశం. నశించిపోయే ఈ ప్రపంచంతో మనసు కలపడం ఎందుకు? నశించిపోయే ఈ ప్రపంచంతో మనసు కలపడం ఎందుకు? కళ్ళలో నింపుకోవాలి మళ్ళీ అందమైన స్వర్గాన్ని. పావనులుగా కండి యోగులుగా కండి, పావనుగా కండి యోగులుగా కండి, ప్రతిధ్వనించాలి ఈ మధుర సందేశం. ఓ ఆత్మలారా వినండి. ఓ ఆత్మలారా వినండి శివుని శుభ సందేశం. ఈ వేషం మార్చుకొని పరిసరాలు మార్చుకొని వెళ్ళాలి మన దేశానికి. ఓ ఆత్మలారా వినండి శివుని శుభ సందేశం. ఓం శాంతి. 9/4/2026. మధురమైన పిల్లలు, మీరిప్పుడు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలను విని ప్రకాశంలోకి వచ్చారు. కావున మీ కర్తవ్యం అందరినీ అంధకారం నుండి బయటకు తీసి ప్రకాశంలోకి తీసుకురావడం. ప్రశ్న:
పిల్లలైన మీరు ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించేటప్పుడు ఏ ఒక్క విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. జవాబు: నోటితో పదే పదే బాబా బాబా అని అంటూ ఉండండి. దానివలన నేను అనే భావన సమాప్తమైపోతుంది. వారసత్వం కూడా గుర్తుంటుంది. బాబా అని అన్నట్లయితే సర్వవ్యాపి యొక్క జ్ఞానం ముందు నుండి సమాప్తమైపోతుంది. ఒకవేళ ఎవరైనా భగవంతుడు సర్వవ్యాపి అన్నట్లయితే తండ్రి అందరిలోనూ ఎలా ఉండగలరు అని అడగండి. పాట: నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. పిల్లలేమన్నారు? మరియు ఓ జ్ఞానసాగరా, ఓ జ్ఞానసూర్యుడైన బాబా అని ఎవరిని పిలిచారు? భగవంతుణ్ణి బాబా అనంటారు కదా. భగవంతుడు తండ్రి కావున మీరంతా సంతానం. మేము అంధకారంలోకొచ్చి పడ్డాము, మీరు మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకువెళ్ళండి అని పిల్లలంటారు. బాబా అని అనడంతో తండ్రిని పిలుస్తున్నారని రుజువవుతుంది. బాబా అన్న మాటను పలకడంతో ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది. కేవలం ఈశ్వర లేక ప్రభు అని అనడంతో తండ్రి వారసత్వం యొక్క మాధుర్యం అనుభూతి అవ్వదు. బాబా అనడంతో వారసత్వం గుర్తుకొస్తుంది. బాబా, మేమంధకారంలోకొచ్చి పడ్డాము, మీరిప్పుడు మళ్లీ జ్ఞానంతో మా జ్యోతిని వెలిగించండి అని మీరు పిలుస్తారు. ఎందుకంటే ఆత్మల జ్యోతి ఆరిపోయింది. మనుషులు మరణించినప్పుడు 12 రోజులు దీపాన్ని వెలిగిస్తారు. దీపం మారిపోకుండా నేతిని వేసేందుకని ఒకరు కూర్చుని ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భారతవాసులైన మీరు ప్రకాశంలో అనగా పగలులో ఉండేవారు, ఇప్పుడు రాత్రిలో ఉన్నారు. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. అది హద్దులోని విషయం. ఇది అనంతమైన పగలు మరియు అనంతమైన రాత్రి. సత్యత్రేతాయుగాలను బ్రహ్మ యొక్క పగలు అని అంటారు, ద్వాపర కలియుగాలను బ్రహ్మ యొక్క రాత్రి అని అంటారు. రాత్రివేళలో అంధకారం ఉంటుంది. మనుషులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుణ్ణి వెతికేందుకని అన్ని వైపులకు తిరుగుతూ ఉంటారు, కానీ పరమాత్మను పొందలేరు. పరమాత్ముణ్ణి పొందేందుకనే భక్తి చేస్తారు. ద్వాపరం నుండి భక్తి ప్రారంభమవుతుంది, అనగా రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దసరా గురించి కూడా ఒక కథను తయారు చేశారు. కథలను ఎప్పుడూ మనసుకు తోచినట్లుగా తయారు చేస్తారు. బయోస్కోప్, నాటకాలు మొదలైనవి తయారు చేసినట్లుగా తయారు చేస్తారు. శ్రీమద్ భగవద్గీతే సత్యమైనది. పరమాత్మ పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు, రాజ్యాన్ని ఇచ్చారు. తర్వాత భక్తి మార్గంలో కూర్చుని కథలు తయారు చేస్తారు. వ్యాసుడు గీతను తయారు చేశారు, అనగా కథను తయారు చేశారు. సత్యమైన విషయాన్నైతే తండ్రి ద్వారా మీరిప్పుడు వింటున్నారు. ఎల్లప్పుడూ బాబా బాబా అని అంటూ ఉండాలి. పరమాత్మ మన తండ్రి. వారు కొత్త ప్రపంచ రచయిత. కావున తప్పకుండా వారి నుండి మనకు స్వర్గ వారసత్వం లభించాలి. ఇప్పుడైతే 84 జన్మలను అనుభవించి మనం నరకంలోకొచ్చి పడ్డాము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు, భారతవాసులైన మీరు సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా ఉండేవారు, విశ్వానికి యజమానులుగా ఉండేవారు. అప్పుడు ఇతర ధర్మాలేవీ ఉండేవి కావు. దానిని స్వర్గం లేక కృష్ణపురి అంటారు. ఇది కంసపురి. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని బాబ్దాదా స్మృతినిప్పిస్తున్నారు. తండ్రే జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు,
పతిత పావనుడు, అంతేకాని నీటి గంగ కాదు. వధువులందరికీ భగవంతుడొక్కరే వరుడు, ఇది మనుషులకు తెలీదు. అందుకే ఆత్మల తండ్రి ఎవరు అని అనడం జరుగుతుంది. అప్పుడు తికమక పడతారు, మాకు తెలీదు అంటారు. అరే ఆత్మా, నీకు నీ తండ్రి గురించి తెలీదా? గాడ్ ఫాదర్ అంటారు. మరి వారి నామరూపాలేమిటి? గాడ్ ఫాదర్ను మీరు గుర్తించగలరా అని అడగడం జరుగుతుంది. అప్పుడు వారు సర్వవ్యాపి అంటారు. అరే, పిల్లల తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి అవ్వగలరా? రావణుడి ఆసురీ మతాన్ని అనుసరించి ఎంత తెలివిహీనులుగా అయిపోతారు. దేహాభిమానం నంబర్ 1. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోరు. నేను ఫలానాను అంటారు. అప్పుడది శరీరానికి సంబంధించిన విషయం అవుతుంది. వాస్తవానికి స్వయం ఎవరు అన్నది తెలీదు. నేను జడ్జ్ను, నేను ఫలానాను, నేను అని అంటూ ఉంటారు. కానీ ఇది రాంగ్. నేను మరియు నాది, ఇవి 2 విషయాలు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. పేరు శరీరానికి పెట్టడం జరుగుతుంది. ఆత్మకు పేరేమీ పెట్టడం జరగదు. తండ్రి అంటారు, నా పేరు శివ మాత్రమే. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. ఇప్పుడు నిరాకారుని జయంతి ఎలా జరుగుతుంది? వారు ఎవరిలోకొస్తారు అనేది ఎవరికీ తెలీదు. ఆత్మలందరికీ ఆత్మ అన్న పేరే ఉంటుంది. పరమాత్ముని పేరు శివ. మిగిలిన వారందరూ శాలిగ్రామాలు. ఆత్మలు పిల్లలు. ఒక్క శివుడే ఆత్మలందరికీ తండ్రి. వారు అనంతమైన తండ్రి. మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి, మేం దుఃఖితులుగా ఉన్నాము అని అందరూ వారిని పిలుస్తారు. ఆత్మ పిలుస్తుంది. దుఃఖంలో పిల్లలందరూ స్మృతి చేస్తారు. ఆ పిల్లలే సుఖంలో ఉన్నప్పుడు ఎవరూ స్మృతి చేయరు. దుఃఖితులుగా చేసింది రావణుడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ రావణుడు మీ పాత శత్రువు. డ్రామా ఆట ఇలా తయారు చేయబడి ఉంది. ఇప్పుడు అందరూ అంధకారంలో ఉన్నారు. అందుకే, ఓ జ్ఞానసూర్యుడా, రండి, మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. భారత్ సుఖధామంగా ఉన్నప్పుడు ఎవరూ పిలిచేవారు కాదు. అక్కడ అప్రాప్తి అన్న వస్తువేదీ ఉండేది కాదు. ఇక్కడైతే ఓ శాంతిదేవా అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, శాంతి అనేదైతే మీ స్వధర్మం, మీ కంఠహారం. ఆత్మ శాంతిధామ నివాసి. శాంతిధామం నుండి మళ్లీ సుఖధామంలోకి వెళ్తుంది. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. మీకు ఆర్తనాదాలు చేయవలసిన అవసరం ఉండదు. దుఃఖంలోనే ఇలా ఆర్తనాదాలు చేస్తారు, దయ చూపించండి, దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి రండి, శివబాబా మధురమైన తండ్రి మళ్లీ రండి అని అంటారు. వారు తప్పకుండా వస్తారు. కావుననే శివ జయంతిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క రాకుమారుడు. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. కాని శ్రీకృష్ణుడు ఎప్పుడొచ్చారు అనేది ఎవరికీ తెలియదు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇదెవ్వరికీ తెలీదు. ఓ గాడ్ ఫాదర్ అని మనుషులే పిలుస్తూ ఉంటారు. అచ్చా, మరి వారి నామరూపాలేమిటి అని అడిగితే వారు నామరూపాలకు అతీతుడు అంటారు. అరే, మీరు గాడ్ ఫాదర్ అంటారు, మళ్ళీ నామరూపాలకు అతీతుడు అంటారు. ఆకాశం శూన్యం, దానికి కూడా ఆకాశం అన్న పేరుంది. తండ్రి యొక్క నామరూపాలు మొదలైన వాటి గురించి మాకు తెలియదు అని మీరంటారు. అచ్చా, మీ గురించి మీకు తెలుసా అని అడగండి.
తెలుసు, మేము ఆత్మలము అంటారు. అచ్చా, ఆత్మ యొక్క నామరూపాలు చెప్పండి అని అడగండి. అప్పుడు ఆత్మే పరమాత్మ అని అంటారు. ఆత్మ నామరూపాలకు అతీతమైతే కాదు. ఆత్మ ఒక బిందువు, నక్షత్రం వలె ఉంటుంది, భ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఈ చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే 7 రోజుల బట్టి గాయనం చేయబడింది. ద్వాపరం నుండి రావణరాజ్యం ప్రారంభమైంది. అప్పట్నుండి వికారాలు ప్రవేశించాయి, మెట్లు దిగుతూ వచ్చారు. ఇప్పుడు అందరికీ గ్రహణం పట్టి ఉంది, నల్లగా అయిపోయారు. అందుకే ఓ జ్ఞానసూర్యుడా రండి, వచ్చి మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. జ్ఞానాంజనం సద్గురువిచ్చారు, అజ్ఞానాంధకారం వినాశనమైంది అంటారు. అప్పుడు బుద్ధిలోకి తండ్రి వస్తారు. అంతేకాని జ్ఞానాంజనాన్ని గురువిస్తారని కాదు. గురువులైతే అనేక మంది ఉన్నారు, వారిలో జ్ఞానం ఎక్కడుంది? వారికి గాయనం లేదు. జ్ఞానసాగరుడు, పతితపావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. అటువంటప్పుడు ఇతరులెవరైనా జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు? భగవంతుణ్ణి కలుసుకునేందుకు అనేక మార్గాలున్నాయని సాధువులంటారు. శాస్త్రాలు చదవడం, యజ్ఞ తపాదులు మొదలైనవి చేయడం, ఇవన్నీ భగవంతుణ్ణి కలుసుకునేందుకు మార్గాలని అంటారు. కాని పతితులు పావన ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలరు? నేను స్వయంగా వస్తాను అని తండ్రి అంటారు. భగవంతుడైతే ఒక్కరే. బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా దేవతలే. వారిని భగవంతుడు అని అనరు. వారికి కూడా తండ్రి శివుడే. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉంటారు కదా. ప్రజలు ఇక్కడున్నారు. ప్రజాపిత బ్రహ్మ కుమారి ఇన్స్టిట్యూషన్ అన్న పేరు కూడా రాయబడి ఉంది. కనుక మీరు పిల్లలైనట్లు. ఎంతోమంది బీకేలున్నారు. వారసత్వం శివుడి నుండి లభిస్తుంది, అంతేకాని బ్రహ్మ నుండి కాదు. వారసత్వం తాతగారి నుండి లభిస్తుంది. బ్రహ్మ ద్వారా స్వర్గంలోకి వెళ్లేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటారు. పిల్లలు కూడా, బాబా మేం మీ వారిమే, మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. శివ్ బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. శ్రీమతం అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుని గీత. భగవంతుడు ఒక్కరే, వారు నిరాకారుడు. పిల్లలైన మీరు 84 జన్మలు తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ, పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటారు. చాలా కాలం నుండి వేరుగా ఉన్నది భారతవాసులే. ఆ సమయంలో వేరే ధర్మమేమీ ఉండేది కాదు. ఈ ధర్మం వారే మొట్టమొదట దూరమయ్యారు. తండ్రి నుండి దూరమై ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. తండ్రి అంటారు, ఓ ఆత్మలు, ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇది స్మృతి యాత్ర లేక యోగాగ్ని. మీ శిరస్సుపై ఏదైతే పాపాల భారం ఉందో అది ఈ యోగాగ్నితో భస్మమవుతుంది. ఓ మధురమైన పిల్లలు, మీరు బంగారు యుగం నుండి ఇనుప యుగంలోకి వచ్చేశారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఇది బుద్ధితో చేసే పని కదా. దేహ సహితంగా దేహపు సంబంధాలన్నింటినీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు ఆత్మ కదా. ఇది మీ శరీరం. నేను నేను అని ఆత్మ అంటుంది.
మిమ్మల్ని రావణుడు పతితులుగా చేశాడు. ఈ ఆట తయారు చేయబడి ఉంది. పావన భారత్ మరియు పతిత భారత్ ఉంటాయి. పతితంగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు. రామరాజ్యం కావాలని అంటారు కూడా, కాని దాని అర్థాన్ని తెలుసుకోరు. జ్ఞానాన్నిచ్చే జ్ఞానసాగరుడైతే ఒక్క తండ్రి మాత్రమే. తండ్రే వచ్చి క్షణంలో వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి నుండి సూర్యవంశీ చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు. తర్వాత సత్యత్రేతాయుగాలలో మీరు అమరులుగా అయిపోతారు. ఫలానా వారు మరణించారు అని అక్కడిలా అనరు. సత్యుగంలో అకాల మృత్యువులు ఉండవు. మీరు కాలుడిపై విజయం పొందుతారు. అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండదు. దానిని సుఖధామం అంటారు. తండ్రి అంటారు, నేను మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తాను. అక్కడ చాలా వైభవాలుంటాయి. భక్తి మార్గంలో మందిరాలు నిర్మించారు. ఆ సమయంలో కూడా ఎంత ధనం ఉండేది. భారత్ ఎలా ఉండేది. మిగిలిన ఆత్మలందరూ నిరాకారి ప్రపంచంలో ఉండేవారు. ఉన్నతోన్నతమైన బాబా ఇప్పుడు స్వర్గస్థాపన చేస్తున్నారని పిల్లలు తెలుసుకున్నారు. ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా, తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు, ఆ తర్వాత ఈ ప్రపంచం. జ్ఞానం ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతుంది. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం అని అంటూ ఉంటారు కూడా. పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలుగుతుంది, ఎందుకంటే సత్యుగ రాజ్యాధికారం లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తూ మీరు నా వద్దకు వచ్చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శిరస్సుపై ఏదైతే పాపాల భారం ఉందో దానిని యోగాగ్నితో భస్మం చేసుకోవాలి. దేహ సహితంగా దేహపు సంబంధాలన్నింటినీ బుద్ధి ద్వారా వదిలి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. రెండవ పాయింట్, పిలిచేందుకు బదులుగా లేక ఆర్తనాదాలు చేసేందుకు బదులుగా తమ శాంతి స్వధర్మంలో స్థితులవ్వాలి. శాంతి మీ కంఠహారము. దేహాభిమానంలోకి వచ్చి నేను మరియు నాది అనే పదాలను వాడకూడదు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. వరదానము, మీ సతోగుణి దృష్టి ద్వారా ఇతరాత్మల దృష్టి వృత్తిని పరివర్తన చేసే సాక్షాత్కార మూర్త భవ. దృష్టి ద్వారా సృష్టి పరివర్తన అవుతుంది అనే నానుడి ఉంది. కావున మీ దృష్టి ఎంత సతోగుణిగా ఉండాలంటే దాని ద్వారా ఎలాంటి తమోగుణి లేక రజోగుణి ఆత్మల దృష్టి వృత్తి మరియు స్థితి అయినా సరే మారిపోవాలి. మీ ఎదురుగా ఎవరొచ్చినా సరే వారికి దృష్టి ద్వారా 3 లోకాల గురించి మరియు తమ పూర్తి జీవిత కథ గురించి తెలిసిపోవాలి. ఇదే దృష్టి ద్వారా అతీతంగా చేయడం. అంతిమంలో ఎప్పుడైతే జ్ఞానం తెలిపే సేవ జరగదో అప్పుడు ఈ సేవ నడుస్తుంది. స్లోగన్, పవిత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపం సత్యత అనగా దివ్యత. అవ్యక్త ప్రేరణలు, మహానులుగా అయ్యేందుకు
మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత మరియు నమ్రత గుణాలు ఒదిగి ఉండటాన్ని నేర్పిస్తాయి. ఎంతగా ఇప్పుడు మీరు సంస్కారాలలో, సంకల్పాలలో వంగి ఉంటారో అంతగా విశ్వం మీ ముందు వంగుతుంది. వంగటం అనగా వంగేలా చేయటం, సంస్కారాలలో కూడా వంగి ఉండటం. ఇతరులు కూడా మా ముందు కాస్త వంగాలి కదా అన్న ఈ సంకల్పం కూడా ఉండకూడదు. మనం వంగి ఉంటే అందరూ వంగి ఉంటారు. ఎవరైతే సత్యమైన సేవాదారులు ఉంటారో వారు అందరి ముందు ఒదిగి ఉన్నప్పుడే సేవ చేయగలరు. ఓం శాంతి. ఓ స్నేహ సింధుని ప్రేమలువనా నిండెను ఈ జగమే, ఓ నిండెను ఈ జగమే. గాలిలో తెలియాడే పశుపక్షాదులన్నీ, నీటిలో జలకములాడే జలజీవారాసులన్నీ, సదా నీ స్నేహములో తెలియాడేను ఎన్ని, సదా నీ స్నేహములో తెలియాడేను ఎన్ని. ఓ స్నేహ సింధుని ప్రేమలోనా నిండెను ఈ జగమే, ఓ నిండెను ఈ జగమే. దశలో అవతరించావు మాకై, మాయా సంకెళ్ళలోంచి విడిపించవచ్చినావు. నిన్ను పొందిన మేము క్షణమైనా విడువలేము, నిన్ను పొందిన మేము క్షణమైనా విడువలేము. ఓ స్నేహ సింధుని ప్రేమలోనా నిండెను ఈ జగమే, ఓ నిండెను ఈ జగమే. శుభ సంగమాన కళ్యాణ గడియలలో సర్వుల కళ్యాణం చేయా ఈ భువిపై వెలసినావు. ఈ శుభ సంగమాన కళ్యాణ గడియలలో సర్వుల కళ్యాణం చేయా ఈ భువిపై వెలసినావు. నిన్ను పొందిన మేము క్షణమైనా విడువలేము, నిన్ను పొందిన మేము క్షణమైనా విడువలేము. ఓ స్నేహ సింధుని ప్రేమలోనా నిండెను ఈ జగమే, ఓ నిండెను ఈ జగమే. శుభ సంగమాన కళ్యాణ గడియలలో సర్వుల కళ్యాణం చేయ ఈ భువిపై వెలసినావు. ఈ శుభ సంగమాన కళ్యాణ గడియలలో సర్వుల కళ్యాణం చేయ ఈ భువిపై వెలసినావు. నిన్ను పొందిన మేము క్షణమైనా విడువలేము, నిన్ను పొందిన మేము క్షణమైనా విడువలేము.